లక్షలకి 20,000 వడ్డీ ప్లస్ ఈ వీళ్ళు కట్టేదానికి డబ్బులే. జనాలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్లకాలం లోన్స్ వెళ్ళిపోతున్నాం. లోన్స్లోకి వెళ్ళినాక దాంట్లో జరిగే ఇబ్బందులు ఏంటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది. మన దగ్గర 10 లక్షలు ఉంటే 11 లక్షలు 1 లక్ష అప్పు చేసి తీసుకునేది వేరు. మన దగ్గర 1,00,000 పెట్టుకొని 10 లక్షలు అప్పు తీసుకుంటే కష్టం. జనాలు కూడా తెలుసుకోవాలి. అందుకనే ఇలాంటివన్నీ చేసి జనాలు కొద్దిగా మనం మంచి చేద్దామని చేస్తున్నాం. ఇది చాలా గ్రేట్. కొంతమంది ఫ్యామిలీస్ వరకే చూసుకుంటారు ప్రాబ్లం వస్తే నిలబడడానికి, బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ కోసం నిలబడ్డం అది చాలా గ్రేట్. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, చేస్తున్నాం. అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం చెప్పలేదు. ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణము ముఖ్యంగా ఒక పూర్ ఫ్యామిలీని మేము చూసాం ఫస్ట్. అసలు నాకు ఇలాంటివంతా అవగాహన లేదు, మేమేమి చేసిన వాళ్ళం కాదు, ఏదో వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ ఫీల్డ్లోకి ఎలా అంటే ఒక పూర్ ఫ్యామిలీని చూసాం. అతను ఏం లేదు, ఏదో ఒక 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుంటే దానికి వీళ్ళు లోను మేము ఇంత కట్టండి, మేము క్లోజ్ చేసేస్తాము, ఎన్ఓసి ఇచ్చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర సమ్ అమౌంట్ కట్టించుకునేసారు. కట్టించుకున్నాక 10 years తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది పంపించారు. ఇదేంద్రా వాళ్ళు పేదవాళ్ళు 10 years తర్వాత మళ్ళీ పంపిస్తే వాళ్ళకి ఏం చదవచ్చు, చెక్ బౌన్స్ చేసేసారు. చెక్ బౌన్స్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది. మా దగ్గర నాకు చెప్పారు, నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి నేను పైకి కొద్దిగా అందరికి తెలిసిన వాళ్ళకి చెప్పాను ఎలా చేయాలి ఏమంటే ఇలాంటివి చేయండి అని చెప్పారు. దానివల్ల అవగాహన చేసుకొని మేము కొద్దిగా దీని మీద జనాలకు చేద్దామని చేస్తున్నాం. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలి. అదేంటంటే మీరు ఆర్టీఐలో ప్లస్ హ్యూమన్ రైట్స్ రెండిట్లో చేస్తున్నారు, రెండిట్లో సెక్రటరీ అన్నారు కదా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇందులో చేరాలని? మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, నేను చేసే ఈ వర్క్స్ అంతా చూసి నువ్వు ఇలా కాదు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, చాలా మందికి హెల్ప్ చేసే గుణం ఉందని చెప్పి ఫస్ట్ నన్ను హ్యూమన్ రైట్స్లో పరిచయం చేశాడు. ఆ హ్యూమన్ రైట్స్ నుంచి ఆర్టీఐ కొద్దిగా రేంజ్ పెరుగుతూ స్టేజ్కి వచ్చాము. వర్కులు చేయాలనేది ఇప్పుడు డబ్బు కోసం అయితే మాకు అవసరం లేదు. డబ్బు ఏంటంటే 10 మందికి మంచి జరగాలి. వాళ్ళు కోటి ఖర్చులకి వాళ్ళు పెట్టుకుంటారు, మనకు డబ్బులు అవసరం లేదు. కోటి ఖర్చులు వాళ్ళు చేసుకుంటారు, డబ్బు ముఖ్యమైనది కాదు. ఓకే, మీరు పాలిటిక్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? ఇలా సేవ చేయడం, అందరికి హెల్ప్ చేయడం? పాలిటిక్స్ అనేది ఇప్పుడంతా మాకు ఆలోచన లేదు. 10 మందికి మంచి చేద్దామనే ఆ ఉద్దేశం తప్ప పాలిటిక్స్లో చేసే అంత ఆలోచన అయితే లేదు మేడం. సిచ్యువేషన్ కలిసి వస్తే వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆలోచిస్తాం మేడం, అప్పుడు సిచ్యువేషన్ బట్టి మీరు ఇలా రక్తదానము ఇలా అన్ని చేస్తున్నారంట కదా, ఇంకా ఏవేవి చేస్తారు మీరు? ఫుడ్ డొనేషన్ వీక్లీ వన్స్ ట్వైస్ చేస్తాము. ఫుడ్ డొనేషన్ ఖచ్చితంగా చేస్తాము. వీలైతే మా పిల్లల బర్త్డే కూడా ఫుడ్ డొనేషనే చేపిస్తా. ఫంక్షన్ చేసి గ్రాండ్గా చేసేదంతా చేయము. దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, సపోజ్ మనకు ఒక 5,000 10,000 ఖర్చు అవుతుంది ఏది ఫంక్షన్ చేస్తాం. ఆ ఫంక్షన్ చేసే బదులు 10 మందికి అన్నదానం చేసి ఎలా ఉంటుంది. రేపు ఫ్యూచర్ మా పిల్లలు కూడా నాలాగా 10 మందికి హెల్ప్ చేసే గుణం ఉంటుంది కదా. ఇప్పుడు మనం డబ్బు కోసం ఇట్లా ఇప్పుడు మనం 10,000 రూపాయలు ఖర్చు పెడతాము, బర్త్డే ఫంక్షన్ అంటాము. నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా బర్త్డే ఫంక్షన్లకి ఖర్చు పెడతారే కానీ ఇలాంటివి అనేది తెలియవు. మనమే కదా ఇలాంటివన్నీ పరిచయం చేసి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు వర్క్స్. మీకు టీం అను ఉందని మేము విన్నాము, ఉన్నారా? ఆ టీం ఉన్నారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్సే నాకు ఒక టీము. నెక్స్ట్ ఫ్యామిలీ టీం ఉంది, వాళ్ళు గట్టిగా నా కోసం కష్టపడతారు. ఏదన్నా చేయాలన్నా పెట్టాలన్నా వాళ్ళు కూడా నాతో కూడా వాళ్ళకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత వాళ్ళు పెట్టుకుంటారు, చేస్తారు. ఇలా ఫుడ్ డొనేషన్ ఇలా చేస్తున్నారు కదా సార్, మీరే కాకుండా మరి కొంతమందికి ఉంటుంది చేయాలని చెప్పి, సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఉండి చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం? అండ్ మీ ఆఫీస్ ఎక్కడ? మా ఆఫీస్ శ్రీకాళహస్తిలో విక్రమ్ కాలేజ్ ఉంది, దాని పక్కన మిద్ది పైన అప్స్టేర్ 2nd floor వస్తుంది. మాకు హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మా నెంబర్ కాంటాక్ట్ చేయండి, నెంబర్ ఇస్తాము. ఏదైనా సరే ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఏదున్నా మీ పేదవాళ్ళకి అనాథాశ్రమాలకు కూడా పంపిస్తాం. మేము మీ దగ్గర వేస్ట్ క్లాత్స్ ఏ ఉన్నా సరే మాకు కొద్దిగా ఇంటిమేట్ చేయండి, మా టీం వస్తారు కలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చేటప్పుడు మేము ఎవరికి ఇస్తున్నామో కూడా మీకు ఫోటో అప్లోడ్ చేసి పెడతాము, మీ పేరు చెప్తాము. ఫుడ్ డొనేషన్ చేసినా కూడా మీ పేరు చెప్తాము. అనాథాశ్రమాలకు కూడా చూసుకుంటాము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చూస్తాము. ఎవరు దోచింది వాళ్ళు చేయొచ్చు. బెడ్షీట్స్ కానీ ఏదైనా కూడా, పెన్స్, బుక్స్ ఏవైనా మేము మళ్ళీ అన్ని అనాథాశ్రమాలకు పంపిస్తాం, స్కూల్స్కి పంపిస్తాం, ఇట్లా చేస్తాం. మా సార్స్ అంతా బాగా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మాకు కాళహస్తి డిఎస్పీ గారు కూడా నెక్స్ట్ అన్నదానం కార్యక్రమంలో ఇన్వైట్ చేద్దామని ఉన్నాము. నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్లో. విన్నారు కదా, మీకు కూడా ఫుడ్ డొనేషన్ ఇంకా ఏమైనా బట్టలు డొనేట్ చేయాలన్నా, ఇంకా మీ పిల్లల బర్త్డేస్కి వాటికి సెలబ్రేట్ చేసుకోవాలన్నా డొనేషన్
డొనేషన్ ఇవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇచ్చిన క్లాత్స్ ఎవరెవరు వేసుకున్నారు, ఆ ఫొటోస్ కావచ్చు, ఫుడ్ డొనేషన్ కూడా ఎవరికి వెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా వాళ్ళే చెప్తారు. సో ఒకసారి మీరు ఆఫీస్లో కూడా చెప్పారు డీటెయిల్స్, ఒకసారి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా తప్పకుండా మీరైతే కూడా హెల్ప్ చేయండి. ఓకే, మీరు ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ ఇంకా పైకి ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మాతో కాస్త టైం స్పెండ్ చేసి మాతో ఇవన్నీ పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి యోగానంద్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇవాళ మనము ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్యక్తిని అయితే కూడా కలిసాము. చాలా విషయాలు అయితే కూడా మనం తెలుసుకున్నాం. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.